ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. శివ మహిమ, శివ పూజ, శివరాత్రి పూజ మహిమలు మీకు తెలియజేయాలని నేను భక్తితో మీకు ఒక చిన్న కథ, శివ సాన్నిధ్యం చేరడానికి సులువైన మార్గము ఇది. అధర్మంగా ఉండొచ్చు, అన్యాయంగా ఉండొచ్చు, అశ్లీలంగా ఉండొచ్చు, కానీ శివుడు మనల్ని భక్తితో పూజిస్తే ఆయన తనలో ఐక్యం చేసుకునే చిన్న సంఘటనే ఈ కథ. శ్రద్ధగా వింటారని మీరు, నేను సొంతగా చదివినది కాదు, శివపురాణంలో ఉన్నదే మీకు చదివి విన్నవించాలని చిన్న ఆశ. ఇక వినండి. చెంచులోపాఖ్యానము. ఇతను ఒక భక్తుడు. భాష్కలము అనే ఊరుండేది ఒకానొక సమయంలో. ఆ ఊర్లో బిందుగుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ ఊర్లో బిందుగుడు అనే నామము అంటే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు పరమ నీచుడు. బ్రాహ్మణులలో ఇలాంటి వారు ఉండటం అరుదు. బ్రాహ్మణులు నిత్యము సంధ్యావందనములు మార్చి గాయత్రిని జపించి చక్కగా మంగళస్థానములు చేసి దైవారాధనలో ఉంటారు. కానీ ఇతను అలాంటి పనులు ఏమీ చేయకుండా ఆ వంశంలో చెడబుట్టిన ఒక వ్యక్తి. వాడేనన్న మాట ఏమిటి, ఆ ఊరి తరహాయే అలా తయారైంది. అది వీడు ఒక్కడే కాదంట, వీడి స్నేహితులు, వీళ్ళ పెద్దలు అందరూ కూడా ఇలా దౌర్భాగ్యంతో జీవిస్తూ ఉన్నారంట. ఎవరు? ఈ బ్రాహ్మణ వంశస్థులు. అందరికంటే అఖండమైన పాపాత్ములు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇతర జాతుల కన్నా ఈ బ్రాహ్మణులు మరీ చేయరాని అకృత్యాలన్నీ చేస్తూ ఉన్నారంట. ఇది ఆ ఊరి ఒక్కరిలోనే. ఏ ఊరు? భాష్కలం అనే ఊరిలో. వాళ్ళందరిలోకి ముందుండేవాడు ఈ బిందుగుడు. వీళ్ళందరిలోకి ప్రథమ స్థానంలో ఉండేది ఎవడంటే ఈ బిందుగుడు అని పేరే చెబుతారు ఎవరైనా. ఒకనొక వేశ్యను చూసి దాన్ని మరిగాడు. ఈ బిందుగుడు బ్రాహ్మణుడు ఒక వేశ్యను చూశాడంట. ఆ వేశ్యను చూసి ఆమెతో రమించాలని చెప్పి ఆ రాత్రికి రాత్రి ఆమె నివాసం చేరుకొని ఆమె అనుమతితో ఆమెతో రమించాడంట. భార్య ముఖం చూడటమే మానేశాడు. ఇక్కడ ఇంకొక విషయం, వాడికి అంతకుముందే వివాహం కూడా అయినదంట. ఈ వ్యామోహంలో పడి ఆ భార్య ముఖం చూడటం కూడా, ఇంటికి వెళ్ళటం కూడా మానేశాడంట. బిందువుడికి భార్య చంచుల భర్త ప్రవర్తనను ఆమె ఎంతగానో బాధపడింది. ఈ బిందువుడి భార్య పేరు చంచుల అంట. ఆమె ఏం చేసింది, భర్త తన దగ్గరికి రాకపోయేసరికి చాలా బాధపడుతూ ఉన్నదంట. కొన్నాళ్ళు ఎదురు చూసింది. అది చాలా కాలం. భర్త తన సన్నిధికి వస్తాడు, తనను అనుభవిస్తాడు. భార్య అంతే కదండి కోరుకునేది. భర్త తన సుఖాన్ని కోరుకుంటాడు, తనకు సుఖాన్ని సమర్పిస్తాడు అన్న కోరిక ఉంటుంది కదండి భార్యకి. అలా ఎదురు చూసింది. కానీ తన వయసు యొక్క తొందరను అణుచుకోలేక తాను కూడా పరపురుష సాంగత్యంలో పడిపోయింది. అది ఈ తల్లి పాపమే ఏమీ లేదు ఇందులో. నాగువరికి భర్త కోసం ఎదురు చూసి ఆమె కామ కోరికలు తీర్చుకోలేక ఒక పురుషుడిని పరిచయం చేసుకుని అతడితో ఆమె కోరికలు తీర్చుకుంటూ ఉన్నదంట. అంటే ఇందులో నేను తప్పుగా అసభ్యంగా ఏమీ చదవటం లేదండి, శివపురాణంలో ఉన్నదే చదువుతున్నా. దయచేసి నన్ను ఈ వయసులో ఈయనకి ఇదేమీ మాటలు అని మీరు అనుకోవద్దు. దయచేసి చదవండి, నువ్వు వినండి పూర్తిగా కథని. భార్య జాగినీగా మారిన సంగతి బిందుడికి తెలిసింది. ఈ భర్తకి బిందువుడికి తెలిసింది భార్య కూడా తప్పు చేస్తుంది, తనలాగానే తప్పు చేస్తుందని తెలుసుకున్నాడు. తక్షణమే ఇంటికి వచ్చాడు. అప్పుడు అతడు ఏం చేశాడంటే తన ఇంటికి ఈ విషయం పరుల ద్వారా తెలుసుకుని ఇక ఇంటికి వచ్చాడు. వచ్చి తన భార్యను కోపంతో కొట్టాడు. అంతే కదండి,
ఈ భార్య తప్పు చేసేది తను చేస్తే ఏం లేదు, భార్య చేస్తే మాత్రం ఆ కోపం కట్టలు దించుకొని వస్తుంది. ఆ ఆవేశంలో ఆమెను కొట్టేశాడు. ఆమె ఏడుస్తూనే తన బాధను చెప్పింది. ఆమె ఇంకేం చేస్తుందండి ఆడది, ఏడుస్తూ భర్తతో ఇలా చెప్తుంది, నువ్వు సుఖపడతావని, నువ్వు సుఖ పెడతావని నిన్ను కట్టుకున్నాను. రోగమరోష్టో అయితే నా కర్మ అనుకునేదాన్ని. అది నువ్వు నన్ను పెళ్లి చేసుకునేది ఎందుకండి, భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా సంసారం చేయాలని. కానీ నువ్వు ఇలా చేయకుండా వేరే ఒక పరాయుధాన్ని మరిగావు. మరి నా కోరికలు ఎవరు తీరుస్తారు, కనుక నేను ఈ విధంగా చేయవలసి వచ్చినది అని భర్తకి చెబుతున్నది. ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభిచారంలో సొగబడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి? అదే కదండి, వీడు చేసింది తప్పే కదా. మరి వీడు తప్పు చేస్తే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు తప్పు చేయాలని మనం గ్యారెంటీ ఇవ్వలేం కదా. అందరూ కాదులేండి, ఉన్నారు పుణ్యాత్ములు, మహాపతివ్రతలు ఉన్నారు. కానీ ఈ చంచుల అలాంటిది కాదు. నువ్వు తినగా ఉంటే నేనెలా ఎందుకు చేస్తాను, అది నువ్వు సక్రమంగా నాతో సంసారం చేస్తే నేను ఇలా ఎందుకు చేస్తాను, నువ్వు లేకపోబట్టే కదా నాకు కోరికలు ఇదయ్యి నేను పరపురుషుడు సుఖపడవలసి వచ్చినది అని ఆ చెంచుల బిందుగుడికి చెబుతుంది. బిందుగుడు చాలా విశాల హృదయంతో భార్యను అర్థం చేసుకున్నాడు. అప్పుడు వాడు నిదానించి, అవును కదా, నీ చేసింది తప్పే కదా, నా భార్య నేను ఆమె కోరికలు తీర్చలేకపోయాను, ఇది నిజమే కదా, ఆమె అడిగిన దాంట్లో తప్పు లేదు కదా ఆలోచించి అప్పుడు భార్యతో ఇలా అంటున్నాడు, ఓ చెంచులా, నేను వ్యభిచరించనిదే ఉండలేను, నేను పరస్త్రీలతో నాకు సుఖం కావాలి, పరస్త్రీల సుఖం కావాలి, అలా నేను చేయలేక ఉండలేను, నాకు అదొక ఇదైపోయింది, అలవాటు అయిపోయింది. నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు, నువ్వు కూడా అలవాటు పడ్డావు, వేరే పురుషుడితో సుఖంగా ఉండాలి అని నీవు కూడా అలవాటు పడ్డావు, కనుక అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాము ఈ రోజు నుండి అని ఈ విధంగా చెప్తావు. నువ్వు జారినీగానే తిరుగు, అది నువ్వు ఒక వేసిలాగా సంసారమైనా వేసిలాగానే ఒక భర్తను వదిలేసి వేరే మగవాళ్ళతో తిరిగే వాళ్ళని ఏమంటారు, జారిణీనే అని అంటారు. ఇంకొక పదం నేను చెప్పకూడదు కానీ మీకు తెలిసే ఉంటుంది. జారుల దగ్గర డబ్బులు గుంజి నాకు ఇయ్యి అని. జారులు అంటే మగవారు, జారిణి అంటే ఆడది. జారులు అంటే ఇంట్లో ఆడదాన్ని వదిలేసి పక్కదారులు పట్టే మగ పురుషులని జారులు అంటారు. వాళ్ళ దగ్గర డబ్బు గుంజి నాకు ఇవ్వు, అది వాళ్ళ దగ్గర డబ్బు కాజేసి నీ కోరిక తీరుతుంది, వాళ్ళ కోరిక తీరుతుంది. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని నాకు ఇవ్వు, నేను వ్యభిచారం చేసుకుంటాను, అప్పుడు మనమిద్దరం గొడవలు ఉండవు. అది చక్రమైన ఆలోచన ఇచ్చాడు. ఎవడన్నా చూతాడండి ఈ దరిద్రుడు కాబట్టి. ఆ డబ్బు లేదు నాకు ఇస్తే నేను కూడా వెళ్ళి వేరే వాళ్ళతో సుఖపడతాను అని సొంత భార్యకి చెప్పాడు. నువ్వు సంసార స్త్రీలాగా నేను నీ భర్తలాగా చలామణి కావచ్చు. అది అప్పుడేమైంది అంటే నువ్వు సంసారంగా స్త్రీలాగా ఉంటావు, నేను నీకు భర్తలాగా ఉంటాను, ఎక్కడికి మనం వెళ్ళిపోవద్దు, నువ్వు ఇంట్లోనే ఉండి ఈ పని చేయి, నేను బయటికి వెళ్ళి నా కార్యక్రమం చేసుకుని వస్తాను నువ్వు ఇచ్చే డబ్బుతో అని ఒక ఒప్పందానికి వచ్చారు. చంచులు అందుకు అంగీకరించింది. ఆమె కూడా సరే ఇదేదో బాగానే ఉన్నది అని ఆమె కూడా ఈ భర్త చెప్పిన మాటకి అంగీకరించింది. రోజులు అలా సాగిపోతూ ఉండగా బిందుగుడు ఒకనాడు హఠాత్తుగా మరణించాడు. అది అన్ని రోజులు ఒకలాగా ఉండగలండి. ఈడేం చేశాడు, అందరు ఆడవాళ్లతో సంభోగించి వీడికి రాణి రోగం మీద వచ్చి ఈడేం చేశాడు, చనిపోయాడు. చెంచుల విధవరాలైపోయింది. చెంచులు ఏమైంది, భర్త లేకపోతే ఏమవుతారండి, విధవ అంటారు. ఆమె భర్త లేని విధవ అయిపోయింది. అయినా జాగ్రత్త మానుకోలేకపోయింది. అది ఆమె ఏం చేసింది, భర్త చనిపోయినా మనసులోని కోరికలు చచ్చిపోగలండి. అందుకని ఏం చేసింది, భర్త లేకపోయినా ఆమె మొదట ఎలా సాగిచ్చిందో